శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి అసలు ఎటువంటి శాపము అనేటువంటిది ఉంటుంది, ఎటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇన్బిల్ట్గా. అయితే ఇది జనరల్గా ఉండేటువంటి శాపము, దానికి సంబంధించిన పరిహారము వేరైతే, ఎవరికి వారికి ఇండివిజువల్ చార్ట్ బట్టి శాపము, యోగము, కర్మ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అసలు ఏర్పడుతుంది శాపం అనేటువంటిది అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనమే మనంతట మనమే స్వయంకృప అపరాధము అంటారు. తెలుసో తెలియకో ఒక్కోసారి జరిగితే, ఒక్కోసారి మనంతట మనమే సమ్ కర్మాస్ చేస్తుంటాం. ఏమిటి ఆ కర్మాస్ అంటే, ఎవరినో భయంకరంగా తిట్టాం, మనసు బాధపడింది, చంద్రుడి ద్వారా వస్తుంది. అంటే మనకి ఈ జన్మలో మానసికమైన ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో ఎవరినో కొట్టాం, కుజుడి ద్వారా వస్తుంది, మనకి ఇంకోటి ఏదో దెబ్బ తగలడం జరుగుతుంది. అలా స్పెసిఫిక్గా పలానా లగ్నం వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటే, మీ ఇండివిజువల్ జాట్ బట్టి కొన్ని ఉంటుంటాయి. అదేమిటి, అసలు దాని పరిహారాలు ఏమిటి? ఒకవేళ మీకు ఆ జాతకమే లేదు కానీ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు మీకు ఈ దోషం ఉంటుంది అని మీరు అర్థం చేసుకొని దాని పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము ఆర్ కర్కాటక రాశి గుర్తుపెట్టుకోండి. ఈ లగ్న రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు, అసలు మీకు ఈ పూర్వజన్మ సంబంధము, పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది కర్కాటకంలో జన్మించినటువంటి వారికి ఏ శాపము ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీకు తెలియకుండానే మీరు గమనించండి, కర్కాటకం వారికి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఒక ఇదైతే, మీ ఇప్పుడు పూర్వజన్మ కర్మ ప్రతిసారి బ్యాడ్గానే రావాలని రూల్ లేదండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మీకు బ్యాడ్ రూపంలో రావాలని రూల్ లేదు, గుడ్గా కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమిటది గుడ్ కర్కాటకం వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎవరికైనా ఏదైనా గైడ్ చేసేటువంటి కర్మ మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గైడింగ్, ఎనీథింగ్ నేర్పించడం, ట్రైనింగ్, ఏదైనా ఉపదేశించడము, ఏదైనా వేద సంబంధించిన, లేకపోతే దేవతా సంబంధించిన, లేకపోతే ఎనీథింగ్ ఏదైనా ఒక మంచి చెప్పడము, ఈ కర్మల్లో మీ లైఫ్లో కనెక్ట్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మరి మీకు ఈ యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను, ఆకస్మికంగా మార్పులకు సంబంధించినటువంటిది ఏదైతే జీవిత భాగస్వామి ఆర్ పార్ట్నర్తో ఉండేటువంటి మార్పులు మీ లైఫ్లో కర్మతో కనెక్ట్ అయిపోతాయి. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు అంటే నేను చూసిన చార్ట్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాతకురాలకి లైఫ్లో చిన్నప్పటి నుంచి అద్భుతంగా ఉండేది, మ్యారేజ్ అయింది, కర్కాటక లగ్నం సేమ్. మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన క్షణం నుంచి ఆ అమ్మాయికి ఇబ్బంది. ఎలాగంటే, ఏమిటండి ఇబ్బంది, వాళ్ళని ఇబ్బంది పెట్టారా, బాధ పెట్టారా అంటే కాదు, ఆ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో అతను వేరే దేశం, ఈవిడేమో ఇండియా. వెళ్దామంటే ఏదో కారణం చేత ఎప్పుడు ఏదో క్యాన్సిల్ అవుతూ ఉండేది. ఆ బాధ మనిషిని తినేస్తూ వచ్చేది. అయ్యో నాకు పెళ్ళయింది కానీ వెళ్ళలేకపోతున్నాను, దగ్గర ఉండలేకపోతున్నాను. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి అతను వచ్చేవాడు. అంటే ఏమిటండి ఇదేమిటి, ఎందుకు ఇలాగా అంటే, ఒక్కొక్క జాతకురాలికి, ఒక్కొక్క జాతకుడికి ఆ కర్మ ఆ రూపంలో వస్తూ ఉంటుంది. మరలా ఎప్పుడైతే ఈ జాతకురాలు కొంతమంది స్టూడెంట్స్కి ఏదైనా నేర్పడం ప్రారంభమైందో, అక్కడి నుంచి ఆ కర్మ తగ్గడం ప్రారంభమైంది. అంటే ఒక రిలీఫ్ కానీ అలాంటివన్నీ ప్రారంభమవుతూ వచ్చాయి. అయితే ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, కర్కాటకం వారికి మరొక ఇబ్బంది అనేటువంటిది ఎటువైపు నుంచి వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మాతృమూర్తికి సంబంధించినటువంటి సిబ్లింగ్స్ ఉంటారు, లేదా కొన్ని ఏదైనా ఒక్కోసారి చూడండి, కొన్నిసార్లు మనం ఏదో ఒక పని చేస్తే చుట్టాల నుంచి ఒక నిందన అనుభవిస్తూ ఉంటాం. ఒక భూ సంబంధించినటువంటి విషయంలో ఇన్వాల్వ్మెంట్స్ వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, వీరిది బాగా ఎక్కువగా దీన్ని కోరుకుంటున్నారు, అంటే వీళ్ళు మనల్ని ఏదో మోసం చేయబోతున్నారు, ఇక్కడ ఏదో మతలబు ఉంది అనేటువంటి నిందలు అనుభవించాల్సి వస్తుంది కర్కాటకం వారు, గుర్తుపెట్టుకోండి. కర్కాటక లగ్నం వారు పర్టికులర్గా
అలాగే మరి యోగం కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఏమిటి ఆ యోగము అని చెప్పి చూసుకున్నట్లయితే కర్కాటకం వారు పర్టికులర్గా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా యోగించే యోగాలు ఉంటాయి. అంటే ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ఇన్బిల్ట్గా కొంత యోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్బిల్ట్ యోగాస్ అంటారు. అలా క్రియేటివ్ రిలేటెడ్గా లేకపోతే సంతాన సంబంధంగా ఉండేటువంటి యోగాలు. అయితే ఇది పర్టికులర్గా పర్సనల్ చార్ట్లో సంతాన కారకుడు పాడైపోతే అది కూడా కొంత అవయోగంగా మారుతుంది. ఇందాక నేను చెప్పినటువంటిది ఏదైతే సప్తమ స్థానం మన వివాహ జీవిత భాగస్వామి విషయంలో ఒక్కోసారి శని గనక మంచి గ్రహాలతో కూడుంటే తగ్గుతుంది. మీ జన్మజాతకంలో ఈ బ్యాలెన్స్ అనేది పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి బ్యాలెన్స్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం మీకు ఈ పూర్వజన్మ కర్మలకు సంబంధించింది ఏదైతే క్లియర్ అవ్వాలో అది ఎలా క్లియర్ అవుతుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా క్లియర్ అవుతుంది. రెండవది బొబ్బర్లు దానంగా ఇవ్వడం ద్వారా మీకు ఈ సమస్య అనేటువంటిది పోవడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడు రెమెడీ ఏదైతే రుణ సంబంధించింది పోవాలనుకున్నాము ఏమిటది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు చేసే రెమెడీ పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేయండి. నా మాట విని రోజు చేయండి. ఎందుకంటే మీరు రోజు చేస్తేనే మీకు ఆ యొక్క కర్మ తొలగేటువంటి ఎనర్జీ మీ దగ్గర ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది ఒక అరగంట సేపు చేసామా, మిగతా 23.5 గంటల సేపు మీ కష్టాల గురించే థింక్ చేస్తూ ఉన్నారు. నేను కష్టం ఉండదని నేను అనట్లేదు, బాధ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ థింక్ చేయకండి అంటున్నా దాని గురించి. మీ థింకింగ్ని ఎలా మార్చుకోవాలంటే సరే నాకు ఇది వచ్చింది, దీని సొల్యూషన్ గురించే థింక్ చేయండి. ఎంతసేపు ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేది ఏమిటి? ఉదాహరణకి ఎవరికో అప్పు అయిందనుకుందాం. అప్పు తీర్చాలంటే ఏం చేస్తాం? మనం కామన్గా ఏదో అసెట్ అమ్ముతాం, లేకపోతే మనకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ ద్వారా సహాయాన్ని పొందుతాము. లేనట్లయితే మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల ద్వారా నేను అప్పు తీర్చేసుకుందాం అనుకుంటాము. లేనట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్నాము, ఏదైనా ఒక చిట్ ఉంటే ఆ చిట్ ఎత్తేసి ఈ డబ్బులు అక్కడ ఇచ్చేసి చిట్టుని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈ రుణం అసలు వడ్డీ మొత్తం తీరిపోద్ది అనుకుంటాం. ఇట్లా చాలా వేస్ ఉంటాయి. ఆ వే ఏదైతే ఉందో ఆ వేని థింక్ చేయండి. ఆ వేని మీరు కనుక థింక్ చేయగలిగితే ఇట్లా దొరికితే బాగుంటుంది, అలా దొరికితే బాగుంటుంది, ఇలా థింక్ చేయండి. అంతేగాని ఇప్పుడున్న ప్రాబ్లం ఇలా అయిపోతుంది, నేనేంటి ఇలా దిగజారిపోతున్నాను, నాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, నేను ఎంతసేపు ప్రాబ్లంలో ఇదవుతుంది, ఇది ఆలోచించకండి దయచేసి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో ఆ రిపీటెడ్గా ఆలోచించేటువంటి దాన్ని తీసుకుని అదొక ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. ఆ ప్రోగ్రామింగ్ అంటే ఎవరో కాదు, లోపల మనకు ఉన్నటువంటి మొత్తం మన దేహంలో దేవతలు ఉంటారు. ఆ దేవతలే మీ ఆలోచనలను బట్టి ప్రోగ్రామింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మనిషికి నెక్స్ట్ జన్మ వస్తుందంటే అతని ఆలోచన, అతని కోరిక అనేది లేకపోతే నెక్స్ట్ జన్మ ఎలా లేదో, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ హవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇదంతా కూడా మనం లోపల ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాం. ఇలా ఉండాలి, ఇలా కోరిక. కొంతమంది అంటూ ఉంటారు నా డిజైర్ అండి అది అంటూ ఉంటారు. ఒక స్టేజ్కి వెళ్ళాక నా డిజైర్ ఇది, నేను అంటే ఏంటి 24 గంటలు దాన్ని థింక్ చేశాడు. నేననేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఏదైతే సమస్య తీరడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉందో మీ మైండ్లో, దాన్ని మాత్రమే అందంగా డిజైన్ చేసుకుని ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చినా భగవంతుడిని పట్టుకున్నాను, అమ్మవారిని పట్టుకున్నాను అనే భావన మీలో ఉండాలి. నాకేంటి, అమ్మవారి చేతితో నేను పట్టుకున్నాను, అమ్మవారి పాదాలను నేను ఆశ్రయించాను, నాకేంటి అనేటువంటి ఒక ధీమాతో నేను చెప్పినటువంటి మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. దీంతోపాటు ఎప్పుడు కూడా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏమున్నా కూడా మీ పర్సనల్ చార్ట్లో కొన్ని అవయోగాల్ని తీసేసేటువంటి గొప్ప గొప్ప యోగాలు ఉంటాయి. చాలామంది తెలియక అయ్యో ఇదేమిటండి అవుతుందా. మీరు చాలామంది చూడండి, అప్పటి వరకు ఏమీ లేకుండా తిరుగుతున్న వ్యక్తి సడన్గా ఒక సంవత్సరం రాగానే గబుక్కుని మొత్తం అన్నీ తొలగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు అన్నీ మారిపోతాయి. ఏమిటి అది అంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకు రామాయణ మహాభారతాలు కూడా అంతటి పరాక్రమవంతులు కూడా అడవుపాలు అవుతూ ఉంటారు. మాకేంటి వాళ్ళని అడవుపాలు చేస్తే మొత్తం మాదే రాజ్యం అనుకునేసరికి వాళ్ళందరూ పుంజుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళందరినీ సంహరించడం జరుగుతుంది. అంటే ఏమిటి, సమయం అనేటువంటిది చాలా చాలా అంటే చాలా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందుని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, అమ్మవారిని పట్టుకోవాలి, మీ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.